మార్క్ శంకర్ పవనోజ్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కోలుకొని ఇండియాకి తీసుకురావటం వెంటనే వాళ్ళ తల్లి అనాలి జునోవా గారు తిరుపతి వచ్చి మొక్కు చెల్లించుకోవడం కూడా మనం చూసాం. అయితే ఈరోజు 14వ తారీఖు మార్క్ శంకర్కి సంబంధించి కోలుకున్న తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్కులో భాగంగా ఈరోజు అన్నదానానికి డోనర్గా ఈరోజు లంచ్కి సంబంధించినటువంటిది అంతా కూడా కొణిదెల మార్క్ శంకర్ డొనేషన్ అమౌంట్ 17 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు అనాలి జునోవా గారే స్వయంగా వచ్చి వాళ్ళందరికీ అన్నదానం చేస్తూ వడ్డించి, అలాగే ఆమె కూడా వాళ్ళతో పాటు కలిసి కూర్చొని తినడం అనేది కూడా చూడండి. అంటే ఎంత ఆమె ఎక్కడో ఇతర దేశాల్లో పుట్టి ఇక్కడ ఇతర దేశాల సంస్కృతి సాంప్రదాయాల్లో పెరిగి మన సంస్కృతి సాంప్రదాయాల్ని, హిందుత్వాన్ని ఎంత బలంగా నమ్ముతున్నారో అనేది చూడండి. అందరితో కలిసి కూర్చుని సాధారణ మహిళలాగా చక్కగా అన్నీ తింటూ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఆమె అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడం, ముచ్చటించడం, అంటే ఎంత బలమైనటువంటి విలువల్ని పవన్ కళ్యాణ్ గారు నేర్పారు అనేది అర్థం చేసుకోండి. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన సనాతన ధర్మం యొక్క విలువలు ఎంత బలంగా తెలుసుకున్నారు కాబట్టే ఆమె ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మార్క్ శంకర్కి సంబంధించినటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో అనేక మొక్కులు తీర్చుకుంటూ వచ్చారు. ఒకసారి ఏం జరిగింది, ఎంతవరకు ఏం ఇచ్చారు అనేది ఒకసారి చదివి వినిపిస్తాను. తిరుమలేశుని సేవలో శ్రీమతి అన్నా లెజినోవా కొణిదెల గారు కుమారుడు మార్క్ శంకర్ పేరిట నిత్యాన్నదానానికి 17 లక్షల విరాళం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా కొణిదెల గారు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామునే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలో ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా లెజినోవా కొణిదెల గారికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారికి ఎదురుగా ఉన్న అఖిలాండ వద్ద హారతులు ఇచ్చారు. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించి శ్రీమతి అన్నా లెజినోవా గారు స్వామివారి దర్శన అనంతరం ఉదయం 10 గంటల సమయంలో అన్నా లెజినోవా కొణిదెల గారు మాతృశ్రీ తరిగొండ వేగమాంబ నిత్య అన్నదాన సత్రాన్ని సందర్శించి కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరిట 17 లక్షల విరాళాన్ని వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానానికి అందించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం కలిసి అన్నదానం స్వీకరించారు అని. నిజంగా ఒక ఉన్నతమైనటువంటి విలువలను, భారతీయ నిజంగా సంస్కృతి సాంప్రదాయాలను నిజంగా చెప్పాలంటే వసుదైక కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇతర దేశస్థురాలైనటువంటి ఇతర మతస్థురాలైనటువంటి తనకు నేర్పి ఇంట్లో ఇది మన భారతదేశం అంటే మేము ఇతర మతాలని, ఇతర కులాలని, ఇతర ప్రాంతాలని ఎంత బలంగా గౌరవంగా చూస్తాం అనే దానికి ఈరోజు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా అన్నా లెజినోవా గారిని మనం చూడొచ్చు. ఆమె ఇతర మతస్థురాలు అయి ఉండొచ్చు, కానీ మన సనాతన ధర్మం యొక్క విలువలను తెలుసుకొని, దీంట్లో ఉన్నటువంటి విశిష్టతను తెలుసుకొని డెఫినెట్గా దాన్ని పాటిస్తూనే ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ డిక్లరేషన్లో సైన్ చేసి, డిక్లరేషన్ ఎందుకు పెట్టారు అని చెప్పి గతంలో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు మంత్రులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే సెట్లు వేసుకుని ఉగాది అనేకమైనటువంటి పండుగలన్నీ కూడా ఇంట్లోనే భారీగా సినిమా సెట్లు వేసుకుని ఇంట్లోనే గడుపుతున్నటువంటి నాయకుల్ని చూసిన తర్వాత మనకి అంటే క్రిస్టియానిటీ అనేది మనకి ఇతర దేశాల నుంచి వచ్చినదే, కానీ ఇతర వాళ్ళు ఎలా ఉండాలో అన్నా లెజినోవా గారిని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మనల నుంచి దానికి కన్వర్ట్ అయినటువంటి చాలామంది క్రిస్టియానిటీ వాళ్ళందరూ కూడా తీర్థం ఇస్తే చేతిలో టిష్యూలో కలిపేసి పక్కన పాడేసినటువంటి వ్యక్తులు వైఎస్ భారతిరెడ్డి గారు. అంటే ఆ మతంలోనే పుట్టి పెరిగి వాళ్ళ పూర్వం వాళ్ళ మతం అందరూ కూడా వాళ్ళ తాత ముత్తాతలు అందరూ కూడా అన్నా లెజినోవా గారి తాత ముత్తాతలు అమ్మా నాన్నలు అందరూ కూడా ఆమె ఎంత హుందాగా హిందూ మతాన్ని గౌరవిస్తున్నారో చూడండి. కానీ దాన్ని మనం నేర్చుకుని దాన్ని స్వీకరించి మన హిందూ మతాన్ని ఎంత కించపరుస్తున్నారో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది.
వ్యత్యాసం అంటే నమ్మటం అంటే ఇక్కడ మన సనాతన ధర్మం ఏ మతాన్ని, ఏ ప్రాంతాన్ని, ఏ కులాన్ని కించపరచడం లేదు. ఇది ఒక వసుదైక కుటుంబం అని చెప్పే విధానం ఒక్క పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే కాదు, చేతల్లో కూడా ఈసారి అనాలి జూనోవా గారి ఈ ఒక్క దాంతో మనకి మరొకసారి బయటపడింది అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో అనాలి జూనోవా గారు పవన్ కళ్యాణ్ గారికి ఎదురొస్తూ హారతిచ్చి, బొట్టు పెట్టడం ఇలాంటి సందర్భాలు ఎన్నో పూజలు, ఎన్నో కార్యక్రమాల్లో కూడా చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనాలి జూనోవా గారితో కలిసి చర్చిలకు వెళ్ళటాన్ని కూడా చూసాం. కానీ అందరినీ గౌరవిస్తూ, అందరికీ ప్రాధాన్యత ఇస్తూ, తన మతాన్ని, తన ధర్మాన్ని, తన సనాతన ధర్మాన్ని ఎలా బలంగా పాటిస్తూ, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరి చేత మన ధర్మం కోసం ఎంత నిలబడేలాగా తెలుసుకునేలా చేస్తున్నారనేది తెలుసుకోండి. నిజంగా ఇలాంటి కుటుంబం కదా భారతదేశానికి కావాల్సింది. ఇది కదా అసలు సిసలైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించే కుటుంబం అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆమెకి. నిజంగా అంత హుందాగా, అంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడిపి ఈరోజు ఎంత సింపుల్గా ఎంతోమందికి కనువిప్పు కలిగేలా, ఎంతోమంది పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి పోకడలకు తేలిపోతున్నటువంటి మన భారతదేశ హిందువులు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందేమో అనిపిస్తుంది ఆమె దగ్గర నుంచి. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా.